అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ సౌత్ ఇండియాలోనే టాప్ హీరోలలో ఒకటిగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే రజనీకాంత్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఇండియన్ స్టార్ హీరోల జాబితాలో ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. అతనితో సినిమా చేయాలని చాలా మంది దర్శకుల కల. అయితే తన ఇమేజ్ ని మ్యాచ్ చేస్తూ కథలు సిద్ధం చేసుకుని సినిమాలు చేసింది ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు. డైరెక్టర్ రంజిత్ రజనీకాంత్ తో 2 సినిమాలు చేశాడు. అయితే ఆ 2 సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కమర్షియల్ హిట్స్ ఇచ్చే మురుగదాస్ కూడా రజనీ ఇమేజ్ కి తగ్గ కథతో మూవీ చేయలేకపోయాడు. గత ఏడాది నెల్సన్ దిలీప్ చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. మూవీ కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్ లో ఒకటిగా ఉంది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తన 2 కూతుళ్లని సినిమాల పరంగా బాగా సపోర్ట్ చేశాడు. సౌందర్య రజనీకాంత్ తో కచ్చాడియన్ అనే మూవీ చేశారు. కంప్లీట్ గ్రాఫిక్ బేస్డ్ గా ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఆమె తెరకెక్కించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. 3 మూవీతో దర్శకురాలిగా మారిన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తాజాగా తండ్రితో లాల్ సలాం అనే మూవీ చేసింది. నిజానికి ఈ మూవీ కథలో లీడ్ రోల్ రజనీకాంత్ కాదు. అయినా కూడా కూతురికి సక్సెస్ ఇవ్వాలని కీలక పాత్రలో నటించాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ లో సినిమాని నిర్మించింది. ఈ మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా ఈ మూవీకి ఫస్ట్ డేనే 0 షేర్ వచ్చిందంటే ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్ కటౌట్ సినిమాకి ఆడియన్స్ ని రప్పిస్తుందని కనీసం ప్రమోషన్స్ కూడా చేయలేదు. లాల్ సలాం సినిమాకి ఫ్యాన్స్ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీగా చూడలేకపోయారు. అందుకే సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. రజనీకాంత్ కెరియర్ లోనే మొదటి రోజు ఘోరమైన కలెక్షన్స్ ని సాధించిన సినిమా ఇదే అనే మాట వినిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.